హాయ్ అండి, అందరు బాగున్నారా? అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. ఈరోజైతే శనివారం కదా అండి. శనివారం కాబట్టి ఇల్లంతా క్లీన్ చేసేసా అనమాట. పొద్దున్నే అయినా కూడా సరే చూడండి ఎండ ఎంత పెడుతుందో అంతా క్లీన్ చేసి ముగ్గులు అయితే వేసేసా అనమాట. ముందరైతే చిన్నగా ఉంది కాబట్టి ప్లేస్ ఎక్కువసేపు పట్టదు. ఎనికిల్ సైడే ఛాన్సేపు పడుతుంది అనమాట క్లీన్ చేయడానికి. పంచముఖ ఆంజనేయ స్వామి కూడా అండి అది. ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా ప్రశాంతంగా, ఇంకా గుళ్ళ అయితే ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడంతా క్లీన్ చేసేసి ఆల్రెడీ వెనక సైడ్ చూడండి, అంత చాలా ప్లేస్ ఉంది కాబట్టి అక్కడే టైం పడుతుంది నాకు ఎక్కువసేపు అనమాట. అంతా అయితే క్లీన్ చేశాను. వెనక సైడ్ కూడా అంతా ముగ్గేసి అన్నీ చేసేసి అనమాట. అంతా నీళ్ళతో కొట్టేసి అంతా అయిపోయింది. ఇంకా పూజ చేయాలి. అది ఇంత చేయడానికి నాకు చాలా టైం పడుతుంది. ఎంత పొద్దున్న లేచినా కూడా అట్లా తిరిగి ఇట్లా తిరిగి మామూలు టైమే అవుతుంది అనమాట. ఎందుకంటే వెనక సైడ్ చాలా ప్లేస్ ఎక్కువ ఉందన్నమాట. అదల్లా చేసేలోపే చాలా టైం పడుతుంది. అంత ఎండ చూడండి ఎలా పెడుతుందో, అస్సలు చాలా సేపు టైం పడుతుంది. అది కాక ఎండకు చేయాలంటే ఎలాగో అనిపించింది, కానీ తప్పదు. ఎప్పుడు మామూలుగా ఎండ అంత పెట్టదు, కానీ ఈరోజు ఎక్కువ పెట్టిందనమాట. చూడండి సూర్యుడు ఎలాగ అనిపిస్తున్నాడో. ఎండ చాలా పెట్టిందనమాట. ఎలాగోలాగా అంతా క్లీన్ చేసేసా అనమాట. ఈ అంత సైడ్ క్లీన్ అయిపోయిందనమాట. ముగ్గు కూడా వేయాలా అన్నీ వేసేసాను. చూడండి నీట్గా ఉందన్నమాట. ఇక్కడ ఎంత నీట్గా వేసినా తడి వల్ల అట్లా కనిపిస్తుంది అనమాట. ముగ్గు ఎంత నీట్గా వేసినా సరిగ్గా కనపడదన్ను. ఇదంతా ఎదురుగా స్కూల్ అండి, మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఈ స్కూలు ఇక్కడంతా ప్లేస్ బాగుంటుంది, గుడి ఉంది కాబట్టి. ఇక్కడికైతే అంతా క్లీన్ అయిపోయింది. ఇప్పటికైతే ప్రశాంతంగా ఇంకా పూజ ఒక్కటి చేసుకోవాలండి. గుడి చూడండి, నాకైతే ఎన్నిసార్లు చూసినా, ఇక్కడ నుంచి చూసినా ప్రశాంతంగానే ఉంటుంది. గుడికి వెళ్ళినా కూడా ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. ఎందుకంటే ఇంటి ఎదురుగానే గుడి కాబట్టి. ఇప్పటికైతే పూజ అయిపోయిందనమాట. చూడండి మీకు కూడా చూపిస్తాను. పూజ అయితే చేసేసాను. మీరు చేశారు లేదో కామెంట్ చేయండి. చూడండి ఎలా చేశానో కామెంట్ చేయండి. పూజ అయితే బాగుందా లేదా కామెంట్ చేయండి. అంటే మాకు చిన్నది కాబట్టి కిందనే ఉందన్నమాట దేవునిది. అందుకే చిన్న పటాలే సరిపోతాయి అన్నమాట దాంట్లో పెట్టడానికి కూడా. అందుకే కానీ మాకు ఇలా చిన్నగా ఉన్నా కూడా నిజంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది పూజ అయితే. ఎందుకంటే చిన్నగా ఉన్నా కూడా చాలా బాగుంటుంది. నేనైతే అప్పుడే రెడీ అయిపోయి పూజ కూడా చేసేసాను. హారతి చూడండి. ఎందుకు హారతి చూసామంటే చాలు మనుషుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది. నాకెందుకో దాంట్లో ఒక వెలుగు ఏదో దేవుడు ఉన్నట్లే కనిపిస్తాడు. అందుకే నేను తీస్తాను నీకు చూపించడానికి. అవైతే శంఖాలన్నమాట, సముద్రంలో దొరికినవి. నేనైతే ప్రసాదంగా ఈరోజు అయితే అట్టి పండ్లు పెట్టేశాను అనమాట దేవునికి. ఏది పెట్టినా దేవుడు మనస్ఫూర్తిగా అయితే దేవుడు ఏది పెట్టినా తీసుకుంటాడు కాబట్టి నేను అదే ఇదని ఏముండదు. ఒకసారి అయితే బెల్లం కూడా పెడతానమాట ప్రసాదంగా. ఈరోజు అయితే అట్టి పళ్ళు పెట్టానమాట. చూడండి ఇక్కడ దీపాల వెలుగు అనేది దేవుళ్ళలో కనిపిస్తుంది అనమాట. నాకు భలే ఇష్టం అట్లయితే. అన్ని దేవుళ్ళలో కనిపిస్తుంది చూడండి. పైన అయితే పూలతో చేసేసా అనమాట. బాగా నాకు ఎక్కువ చేమంతి పూలతోనే చేయడమే దేవునికి ఇష్టం అనమాట. చూడండి మల్లెపూలు ఆడాడ మామూలుగా పెట్టా, కానీ చామంతులు అన్నీ ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా మీకు కూడా ఇలా ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. ప్రశాంతంగా శనివారం మాత్రం ప్రశాంతంగా పూజ అవుతుందన్నమాట. ఓకే అండి, ఇలాంటి వీడియోస్తో ఇంకా వస్తాను మీ ముందుకు. ఓకే అండి, బాయ్.